మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభు మనతో మాట్లాడతారు, వాక్యము ద్వారా మాట్లాడతారు. వాక్యములో నుండి ప్రభువుని వెతికితే, ప్రభువుని పట్టుకుంటే, వాక్యములో నుండి ప్రభు దగ్గరికి చేరగలిగితే ప్రభు మనతో మాట్లాడతారు. మనము దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధులమై ఆత్మానుసారంగా నడవాలి. దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటారు. వాక్యంలో నుండి మనము అబ్రహాము గురించి ఎన్నోసార్లు వింటాం. వినేవాళ్ళకి అనిపించవచ్చు, అబ్రహాము లేనిదే వీళ్ళకి సమయం గడవదేమో, అబ్రహాము 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 అంటారు అనుకోవచ్చు. వాస్తవమే, అబ్రహాము లేనిదే మాకు గడవదు. అబ్రహాము లేనిదే మా జీవితాలు లేవు. అందువలన అబ్రహాము లేకుండా వాక్యం చెప్పడం కూడా కుదరదు. అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు మాట్లాడుతూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వల్ని తయారు చేశాడు, కానీ వాళ్ళు మాట మీరి ప్రక్కకు వెళ్ళిపోయారు. ఆ తరువాత దేవుడు నా స్వభావము కలిగిన వారు, నాతో మ్యాచ్ అయ్యేవాళ్ళు, నా స్వభావము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్వభావము కలిగిన వారు, దేవుని లాంటి స్వభావము కలిగిన వారు. దేవుని లాంటి స్వభావం అంటే, దేవుని లాంటి స్వభావం అంటే ఏంటి? దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు కలిగి ఉండడం, నీతిగా ఉండడం, యథార్థమైన హృదయం కలిగి ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం, ప్రభు యొక్క బాధ్యతను నెరవేర్చగలగడం, ప్రభు యొక్క బాధ్యతను నెరవేర్చగలగడం. ప్రభు పరిశీలన చేస్తూ ఉంటే జనాలందరి హృదయము భయంకరంగా కనబడతా ఉంది. పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉన్నాడు. సమూయేలు కూడా రాజుగా అభిషేకించాలన్నప్పుడు యెషై కుమారులలో ఒక్కొక్కరు వచ్చి నిలబడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, వీళ్ళని నేను కోరుకోలేదు, వీళ్ళని కోరుకోలేదు. అంటే హృదయము నాకు సరిపోవడం వల్ల, పైన రూపం బాగుంది కానీ మనుషులు నాకు సరిపోవడం, లోపల అంతరంగంలో, హృదయ అంతరంగము దేవునికి సరిపోవాలి. కీర్తనలో ప్రభు అంటాడు దావీదు ద్వారా, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించాలి అంటే నమ్మకస్తులు కావాలి. వాళ్ళని నేను కనిపెట్టి చూస్తున్నా, దొరుకుతారు అని. చూసినప్పుడు నాకు దొరికారు. దేవుడు చెప్తున్నాడు, ఆయన నమ్మకస్తులైన వారిని వెతుకుతూ ఉంటే, చూస్తూ ఉంటే దేవునికి దొరికాడు, అబ్రహాము దొరికాడు. అంతకుముందు ఆయన వేదన, మనుషుల తలంపులు, ఆలోచనలు, ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. నేను ఇంకా వెతకాలి, వీళ్ళలో ఎవరన్నా దొరుకుతారేమో. వాళ్ళ ఆలోచన బాల్యం నుంచి చెడ్డది, ఎవరైనా దొరుకుతారేమోనని నోవహు కాలంలో, ఆదాము హవ్వల కాలంలో నుంచి వెతుకుతూ ఉన్నాడు దేవుడు. వెతుకుతూ ఉంటే ఎవరు దొరకడంలా. తర్వాత అబ్రహాము దొరికాడు. అబ్రహాము దేవుని దృష్టిలో
యథార్థంగా ఉండడము చూచాడు. దేవుని దృష్టిలో యథార్థంగా కనబడ్డాడు. యథార్థమైన స్వభావము. తను తెలియనప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు, దేవుని గురించి ఆలోచన చేయనప్పుడు విగ్రహారాధికుడే. ఆ తరువాత దేవుని యొక్క స్వభావము లక్షణాలు ఉన్నాయి అని అబ్రహామును చూచి దేవుడు బయటికి పిలిచినప్పుడు అబ్రహాము దేవుని బిడ్డగా మార్పు చెందాడు. అబ్రహాము దేవుని బిడ్డ అయిపోయాడు. అబ్రహాము దేవుని బిడ్డగా మారి దేవుని కొరకు నిలబడ్డాడు. మనకు తెలుసు, ఆదికాండం 17వ అధ్యాయంలో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉన్నాడు. దేవునికి ఇష్టమైన బిడ్డగా కొనసాగుతూ ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. అలా జీవిస్తూ ఉన్నప్పుడు పరిశోధన చేశాడు దేవుడు అబ్రహాముని. నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు దహన బలిగా అర్పించు అబ్రహాం. పరీక్షలో నిలవబడాలి కదా. పరీక్షించినప్పుడు పరీక్షలో నిలబడాలి. ఆ పరీక్షలో నిలబడడానికి ఆ టెస్ట్ ప్రభువు పెట్టినప్పుడు అబ్రహాము ఆ టెస్టులో కూడా పాస్ అయిపోయాడు. నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు బలిగా దహన బలిగా అర్పించు అంటే ఇంకేం మాట్లాడలేదు. ఎందుకు అంటే దేవుణ్ణి అబ్రహాము ప్రేమించాడు కాబట్టి. ఆ స్వభావము దేవునికి ఇష్టమైనది కాబట్టి, దేవుణ్ణి అబ్రహాము ప్రేమించాడు కాబట్టి ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని గురించి అబ్రహాముకు తెలుసు. 100 ఏళ్ల ప్రాయంలో బిడ్డనిచ్చాడంటే ఒకవేళ తీసుకున్నా కూడా మళ్ళీ ఇస్తాడేమో, ఒకవేళ మళ్ళీ పుట్టిస్తాడేమో, ఈ కుమారునికి బదులు ఇంకొక కొడుకుని పుట్టిస్తాడేమో. అప్పటికి ఇంకా శారమ్మ బ్రతికే ఉంది. శారా తర్వాత చనిపోయింది. ఒకవేళ దేవుడు ఇస్సాకును అలా తీసుకొని ఉండుంటే మళ్ళీ శారా కుమారుణ్ణి కనేదేమో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. కానీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి బలిగా అర్పించడానికి సిద్ధపడితే దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని చూసి మురిసిపోయాడు. అబ్బా, నాలాంటి బిడ్డని, నా స్వభావము కలిగిన బిడ్డని నేను చూసుకోగలిగాను, అబ్రహాము నాకు దొరికాడు అని దేవుడు మురిసిపోతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నా స్వభావం కలిగిన వాడు అనుకున్నా ఆ టెస్ట్లో పాస్ అయ్యావు. మంచి స్వభావము కలిగి నన్ను అనుసరించేవాడు అనుకున్నా అలానే అనుసరిస్తున్నావు. నీకు ఒక పెద్ద టెస్ట్ పెట్టాను, పరిశోధన చేశా. నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఇవ్వమంటే నీవు వెనకదీయలా. కాబట్టి ఇందువలన నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు. దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు ఆ భారమును ఆ బాధ్యతను కలిగి ఉంటారు. ఆ భారము ఆ బాధ్యత అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడి ధూపము వేసి ఆ శోధన నుండి వాళ్ళని విడిపించాడు, బాధ నుండి విడిపించాడు. ఆ భయంకర పరిస్థితి నుంచి యోవేలు గ్రంథములో మనం ఏమని చదివాము? యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడాలంట. మంటపానికి బలిపీఠానికి మధ్య నిలవబడి ఆ భారాన్ని మోయాలి. అబ్రహాముతో ప్రభు అంటూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నీవు నాకు ఇయ్యడానికి వెనుక తీయలేదు. నువ్వు ఇస్తావో ఇయ్యవోనని నిన్ను పరీక్షించాను.
నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు అర్పించడానికి సిద్ధపడ్డావే, ఇందువలన నీవు నాకు భయపడువాడవని అర్థమైంది అబ్రహాం. నా ఉద్దేశం అదే, నాకు ఒక్కడై ఉన్న నా కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపడానికి నేను సిద్ధపడ్డా. నీ కొడుకుని ఇప్పుడు ఇవ్వకూడదు. నువ్వు ఒకవేళ ఇస్తావా లేదా, నా స్వభావం కలిగి ఉన్నావా లేదా అని నేను పరీక్షించాను, కానీ ఇవ్వవలసింది నీ కుమారుణ్ణి కాదు. నీ కుమారుణ్ణి ఇస్తే నా కుమారుణ్ణి ఏం చేయాలి? నా కుమారుణ్ణి ఆ శ్రమలకి, ఆ శోధనలకి, ఆ ఇబ్బందులకి అప్పగించాలి, నేను పంపించాలి. అప్పగించబడాల్సింది నీ కుమారుడు కాదు, ఇవ్వవలసింది నీ కుమారుణ్ణి కాదు. నేను పరీక్షించాను, నా స్వభావము లాంటి స్వభావమే నీది. అందువలన నీవు నాకు ఇష్టమైన వాడవు, ఇందువలన ఇష్టమైన వాడవైపోయావు. దేవునికి భయపడేవాడవు నువ్వు, దేవుని మాటకు ఎదురు తిరగని వాడవు. ఇశ్రాయేలీలకున్న స్వభావం ఏంటో తెలుసా? ఏదన్నా చేయనియండి, ఈ శాపం మీ మీదకి వస్తుందంటే మా మీద మా పిల్లల మీద ఉండాలా, ఎవరి మీదకి వద్దు, మళ్ళీ మా మీద మా పిల్లల మీద ఉండనుగాక. ఈ పాపం మీ మీదకి వస్తుందంటే మా మీద మా పిల్లల మీద ఉండనుగాక. వాళ్ళ యొక్క స్పెషల్గా వాళ్ళకున్న స్వభావం అది. మనందరి మిగిలిన వాళ్ళందరిలాగా కాదు. చాలామంది తప్పులు చేసినప్పుడు, ఆ తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏమంటారు? నా బిడ్డల తోడు అంటే నా తోడు అంటారు. మళ్ళీ నేను చస్తానని భయం, నేను చచ్చిపోతానేమోనని భయం వాళ్ళ మీద పెట్టుకోరు. బిడ్డల తోడు అంటారు. ఇంకా కావాలంటే దేవుని తోడు అంటారు. దేవుడైనా పోవచ్చు, బిడ్డలైనా పోవచ్చు, భర్త అయినా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం పోకూడదు. నా తోడు అని ఎప్పుడు అనరు. దేవుడు ఒక్కడే ఆ మాట అనేది. నా తోడు అని ప్రమాణం చేసేది దేవుడే. ఆయన అంటాడు, నేనేసుకున్నా నా మీద మీ భారాన్ని, నేను నా మీద వేసుకున్నాను, మీ పాపాన్ని నేను నా మీద వేసుకున్నాను, మీ శాపాన్ని నేను నా మీద వేసుకున్నాను, నా తోడని ప్రమాణం చేస్తున్నాను. ఎంత ఉన్నతమైన అనుభవము! వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి చూద్దాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు అప్రమాణము చేయక, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించాలి. అది నీ పని కాదు. ఆ ప్రమాణాలను దేవునికి చెల్లించాలి, ఆ ప్రమాణమును దేవునికి అప్పగించాలి. నీవు చేయాల్సింది కాదు. అందుకే ఆయన అంటున్నాడు, మనలాగా చాలామంది అలాంటి ప్రమాణాలు చేసే వాళ్ళను ఉద్దేశించి ప్రభు అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకోకూడదంట. ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకోకూడదు. ఏమని ఒట్టు పెట్టుకోకూడదు? ఆకాశము తోడని అనొద్దు, ఆకాశము తోడని అనొద్దు. ఏ మాత్రము అలా మీరు అనడానికి వీల్లేదు. అది దేవుని సింహాసనం. దేవుని సింహాసనం మీద నీకేం అధికారం ఉంది? ఆకాశం నీదా? ఆకాశము తోడు అనడానికి, నీ నోటితో ఆ మాట రావడానికి నీకేం అధికారం ఉంది? దేవుడు అంటున్నాడు, ఆకాశము తోడనొద్దు, భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏమాత్రం ఒట్టు పెట్టుకోకూడదు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి. దేవుని సన్నిధిలో అబ్రహామును పరిశీలనగా చూసినప్పుడు అవును అన్నాడు, అవునన్నట్టుగానే నెరవేర్చబోయాడు. అవును అన్నాడు, అవునన్నట్టుగా నెరవేర్చిపోతే ఆ వంశాన్ని చూసినప్పుడు, అబ్రహామును చూసినప్పుడు దేవాతి దేవుడైన తండ్రి సంతోషించాడు, మురిసిపోతూ ఉన్నాడు, సంతోషించి మురిసిపోయాడు. అలాగే ఇస్సాకుని చూచినప్పుడు సంతోషించాడు, యాకోబుని చూసినప్పుడు సంతోషించాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ అనుభవాలు ఉన్నాయి. నీవెట ప్రార్థన చేస్తావు, నీ కుమార్తె అట్టే చేస్తుంది, నీ కుమారుడు అట్టే ప్రార్థన చేస్తాడు, మార్పు ఏమీ లేదు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూసినప్పుడు
వాళ్ళ విధానమే వేరు. దేవుణ్ణి ఎలా హత్తుకోవాలి, దేవుణ్ణి ఎలా అంగీకరించాలి, దేవుణ్ణి ఎలా హత్తుకోవాలి, దేవుణ్ణి దాటిపోకుండా ఎలా పట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవం, ఒకళ్ళని మించిన అనుభవం ఒకళ్ళది. అలాంటి ఉన్నతమైన అనుభవం కలిగిన వాళ్ళు దేవుడు చూచినప్పుడు యాకోబుతో అంటున్నాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే, నీవు అనేక జనాంగాలకు తండ్రి అవుతావు, నీ పేరు ఇశ్రాయేలే కానీ వేరొకటి కాదు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించి ఆ తరువాత ఐగుప్తు దేశానికి దాసులుగా అప్పగించాడు. ఐగుప్తు దేశానికి దాసులుగా వెళ్ళిపోయిన వారిని బాహుబలముతో చాచిన చేతితో తీసుకుని వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న మాటలు ఎంత ఉన్నతమైన మాటలు. వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మోషే ద్వారా మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన కొరకు నిన్ను ప్రతిష్ఠించాడు. లోకములో ఎంతోమంది, ఎన్నో వంశాలున్నాయి, ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీవు ప్రతిష్ఠిత జనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అనగానే చాలామందికి ప్రభువు మాట్లాడి వాగ్దానాలు ఇస్తాడు. చాలామందితో దేవుడు మాట్లాడతాడు. చాలామందికి దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. ఎన్నో లోతైన విషయాలు చెప్పగానే వాళ్ళు పైన ఊగిపోతూ ఉంటారు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఎంత మంచి విషయాలు చెప్పాడు, నేను స్వకీయ జనమని చెప్పాడు, నేను ఎంతో ఉన్నతమైన వ్యక్తినని చెప్పాడు అని మురిసిపోతూ ఉంటారు. అలా మురిసిపోకుండా ఇశ్రాయేలీయులకు మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? ఆ తర్వాత వచనంలో మనం చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోవాలా తెలుసా? ఏమో పెద్ద డబ్బున్న వాళ్ళని, నాకు ఎప్పటికైనా సహాయపడగలరు కదా అనో, లేకపోతే చాలా బలమైన బలాఢ్యులు కదా నా పక్షంగా నిలబడతారనో, లేకపోతే విస్తారమైన జనము కదా నా చుట్టూ ఉంటే తోడుగా ఉంటుందనో మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను మిమ్మల్ని? నేను ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటే, నేను మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నా. 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్ములను విడిపించను. ఆయన మిమ్ములను ప్రేమించి మిమ్మల్ని విడిపించాడు. ఆయన మిమ్మలను ఏదో గొప్ప జనమని కాదు, కానీ అబ్రహామును చూచినప్పుడు ఆ స్వభావం మ్యాచ్ అయినందున, అలాంటి పోలిక కలిగిన నా పోలిక కలిగిన స్వభావం అబ్రహాములో ఉన్నందున అబ్రహామును ప్రేమించాను, ఇస్సాకును ప్రేమించాను, యాకోబుని ప్రేమించాను, వారి సంతానమైన మిమ్మల్ని నా స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాను. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని నేను ఎన్నడూ విడిచిపెట్టను. ఎన్ని తరాలకైనా నేను కృప చూపే దేవుణ్ణి, మిమ్మల్ని విడిచే దేవుణ్ణి కాదు, మిమ్మల్ని ఏమాత్రము విడవను. దేవుడు వాగ్దానం చేసి
అబ్రహామును చూచాడు. అబ్రహామును చూచిన తర్వాత ఆయన అనుకున్నాడు, నా కుమారుడైన క్రీస్తు ఈ వంశములో నుండి, ఈ ప్రజలలో నుండి భూమి మీదకి రావాలి. ఎలాంటి వాడై ఉండాలి? ఆయన ప్రజలను వారి పాపముల నుండి విడిపించాలి. అబ్రహాముని కుమారుణ్ణి అంటే ఇచ్చినట్టుగా నా కుమారుణ్ణి నేను భూమి మీదకి పంపినప్పుడు నా కుమారుడైన క్రీస్తు అందరినీ పాపముల నుండి విడిపించి, వారి బంధకాల నుండి విడిపించి, బలిపీఠానికి మంటపానికి మధ్యలో నిలబడిన ప్రధాన యాజకునిలాగా ఆ భారం నెత్తి మీద వేసుకోవాలి. తెలుసా, సేవ అంటే భారం నెత్తి మీద వేసుకోవడం. బలైపోవడానికైనా, భారాన్ని మోయడానికైనా, శ్రమలు అనుభవించడానికైనా, శోధనలు భరించడానికైనా, దేనికైనా నేను ఉన్నాను అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వబోతే, వద్దు అబ్రహాం, ఆ పని చేయవలసింది నా కుమారుడు అని చెప్పాడు. ఇశ్రాయేలీలను విడిపించి తీసుకొని రావడానికి మోషేని నిలబెట్టాడు. మోషేని నిలబెట్టి మోషేని ఎంతో హెచ్చించిన తర్వాత, మోషే నేను నీ కోసం ఉంటాను ప్రభు అన్నప్పుడు ఆ మోషేని కనానుకు చేరకుండా ఆ పని చేయాల్సింది నువ్వు కాదు మోషే, నా కుమారుడైన క్రీస్తు వస్తాడు. నా కుమారుడైన క్రీస్తు వస్తాడు. దావీదు వచ్చి నేను నీ కోసం ఉన్నాను ప్రభు అంటే నీ సంతానముల నుండి వచ్చి నా కుమారుడు చేస్తాడు ఆ పని. యెషయా ప్రవక్త వచ్చి నేనున్నాను నన్ను పంపు ప్రభు అంటే నీవుగా చేయాల్సింది. నీకు ఇంకా పని కావాలి అంటే నేను చెబుతా, మూసేసుకో. హృదయం మూసేయి, క్రొవ్వ చేయి, చెవులు మూసేయి, ఆ కన్నులు మూసేసేయి, అన్నిటినీ క్లోజ్ చేయి. వాటన్నిటిని విడిపించడానికి నా కుమారుడు భూమి మీదకి రావాలి. ఎంత ఉన్నతమైన అనుభవం! దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు. అబ్రహాములాగా నీవు కనబడితే దేవుని కుమారుడైన క్రీస్తుతో ఆయన రాజ్యములో ఉంటావు. ఇస్సాకులాగా నీవు కనబడితే ఆయన రాజ్యములో ఆయన కుమారునితో ఉంటావు. ఆయన కుమారుడు ముందుంటాడు, ఆయన వెనకాల మనం ఉంటాం. ఆయన కుమారుడు ముందుంటే ఆయనతో పాటు వెళ్ళగలిగిన అనుభవం మనకు కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. పౌలు గారు గ్రహించి తెలియజేస్తున్నాడు, నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అంటున్నాడు. అంటే యేసయ్య, నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు, నా పిల్లల కోసం నేనేమైనా చేయగలను, నా పిల్లల కోసం దేన్నైనా భరించగలను అని చెప్తూ ఉంటే పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడని. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిందంట. తన సహోదరుల వంటి వాడు ఆయన నెత్తి మీద వేసుకోవడానికి, ఆ భారమంతా ఆయన మోయడానికి, ఆ భయంకరమైన శ్రమ అనుభవించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడై తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయవాడై ఉన్నాడంట. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరినీ బలపరచండి, ఆత్మతో నింపండి.
సత్యమందు నాయన ప్రతిష్ఠ చేయాలని మీరు కోరుకుంటున్న నాయన మీ కోరిక ప్రకారము ప్రతి బిడ్డ సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు కృపదాయి చేయండి నాయన. నీతిని పరిశుద్ధతను కలిగిన బిడ్డలుగా ఉంటే కృపదాయి చేయండి. సత్యమును నాయన నా తండ్రి సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అని చెప్పారు ప్రభు. స్తోత్రాలనైనా తండ్రి, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు నాయన. సత్యమనగా ఏమిటని పిలాతు అడుగుతున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామందికి సత్యం అంటే ఏంటో తెలియడం లేదు ప్రభువా. క్షమించండి, బిడ్డలను బలపరచండి, ఆత్మతో నింపండి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ప్రతి దానిని గ్రహించగలిగిన కృపనివ్వండి. సత్యం అంటే ఏంటో, మీ నీతి అంటే ఏంటో ప్రభువా నైనా నా తండ్రి, జీవము అంటే ఏంటో నైనా తెలుసుకునే కృప దయచేయండి. సర్వశక్తి కలిగిన దేవా, పూజనీడ ఘనడా మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం బిడ్డల హృదయాల్లో నైనా ఉండడానికి, వాక్య ప్రకారము ఆలోచన చేయడానికి, జయ జీవితం కలిగి ఉండడానికి కృప దయచేయండి. నిజంగా ప్రభు, ఇశ్రాయేలుని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాములో ఉన్న స్వభావాన్ని బట్టి, ఇస్సాకులో ఉన్న స్వభావాన్ని బట్టి, యాకోబులో ఉన్న స్వభావాన్ని బట్టి ప్రభా, మీరు స్వకీయ జనముగా బిడ్డలను ఏర్పాటు చేసుకున్నారు. అవునైనా నా తండ్రి, ప్రతి బిడ్డను నా సొంత పిల్లలు అని ప్రభా మీరు ఎత్తుకోగలిగిన, ముద్దాడగలిగిన అట్టి స్వాతంత్ర్యమునైనా మీరు చూపించగలిగిన నా తండ్రి బిడ్డలుగా ఉండటానికి కృప దయచేయండి. మీరు స్వతంత్రంగా పిలిచి ఎత్తుకోగలిగిన నాయనా నా తండ్రి అట్టి పరిశుద్ధత, నీతి దయచేయండి. ఆత్మతో నింపండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. ఆత్మ సంబంధంగా ప్రభా ముందుకు వెళ్ళలేక బాధపడుతున్న వారికి ఆత్మ స్వభావము దయచేయండి. సాతాను తంత్రాలు ఎదిరించి జయించగలిగిన కృపనివ్వండి నాయనా నా తండ్రి ప్రభా. అనారోగ్యంతో ఉండి బాధపడుతూ ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత దయచేయండి ప్రభా. నా తండ్రి, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది బాధపడుతున్నారు. అటు బిడ్డలందరికీ మీ కృప దయచేయండి. ఇంతవరకు నడిపించినందుకై కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.